ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు? నేనేం పాపం చేశాను? ఇలాంటి దుర్మార్గుడి దగ్గర ఎందుకు చేరేలా చేశావు? అయ్యో, అమ్మా అమ్మా, వీడిని చంపేసినట్టు బయటకు తెలిస్తే పోలీసులు వదలరు. ఎలాగైనా నేనే చంపేశానని తెలుసుకుంటారు వాళ్ళు. నా కోసం వస్తారు. అమ్మని అక్కల్ని ఇబ్బంది పెడతారు. నా వల్ల వాళ్ళందరికీ ప్రాబ్లం. అసలు తెలియకూడదు. ఏం చేయాలి? నేనే చంపేశానని ఎవరికి తెలియకూడదు. సునైనా, వచ్చేసావా? ఇలా రామ్మా. ఏయ్, ఏంటి సునైనా? ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి గంట పట్టింది. నిన్న త్వరగానే వచ్చేసావుగా. సునైనా, సునైనా, నిన్నేనమ్మా. ఆ చిన్న పూల కుండీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఏయ్ సునైనా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇందాకటి నుంచి నేను ఒక్కదాన్నే ఈ పనంతా చేస్తున్నాను. నువ్వు పెద్ద ఇప్పుడు వచ్చి ఏమీ చేయకుండా వెళ్ళిపోతావా? రా, నాకు హెల్ప్ చేయి. అది కాదక్క. కళ్యాణి, ఆఫీస్లో పని ఎక్కువగా ఉందేమోనమ్మా. సునైనా, వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొనిరా. వెళ్ళు. అలాగే అమ్మా.
సునీనా వచ్చేసావా? ప్రణయ్ దగ్గర వర్క్ చేయటం ఓకేనా? నువ్వు కంఫర్ట్గానే ఉంటున్నావా? ఏంటో మన నియమాలకి ఆపోజిట్గా మనం మగాళ్ళ దగ్గరే పనిచేయాల్సి వస్తుంది. ఇంతకీ ఏంటి ఈరోజు విశేషాలు ఆఫీస్లో? ఆఫీసులో విశేషాలేవుంటాయి? వెళ్ళిన రెండో రోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చిందంటే ఆ అబ్బాయి దీనికి చాలా పని అప్పచెప్పుంటాడు కదా. ఆ అబ్బాయి అలాంటి వాడేం కాదులే పిన్ని. ఏదో ఈ ఒక్కరోజు కొంచెం పని ఉండుంటుంది. పని ఎక్కువ అవడానికి అదేమన్నా నేరస్తుల్ని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ డ్యూటీనా? పెళ్లి పనులు చేసి పెట్టే వెడ్డింగ్ ప్లానర్ జాబ్. ఈ సునైనే ప్రతిదానికి భయం భయం అంటూ అతన్ని చంపేసి ఉంటుంది. ఏంటి సునైనా, నీ భయంతో ప్రణయ్ని నిజంగానే చంపేశావా? ఏయ్ సునైనా, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? వారాహి, కాసేపు దాన్ని వదిలేయండమ్మా. ఒంటరిగా అది ఉద్యోగానికి వెళ్ళటమే చాలా గొప్ప విషయం. వచ్చాక కాసేపు ఆ బెరుకు అలానే ఉంటుందిలే. ప్రతిదానికి భయం భయం అంటూ అతన్ని చంపేసి ఉంటుంది. సునైనా, ఏంటమ్మా తయారవ్వకుండా ఇలా పడుకున్నావేంటి? మీ అక్క పుట్టినరోజున ఇలాగే ఉంటావా ఏంటి? ఏంటమ్మా ఏమైంది? సునైనా, ఏమైందమ్మా? సునైనా, సునైనా చెప్పమ్మా, ఏం జరిగింది? సునైనా, సునైనా, సునైనా ఏమైంది? అమ్మా ఏమైంది? సునైనా ఎందుకలా ఏడుస్తోంది? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఏ సునైనా, మేమన్న మాటలకి ఏడుస్తున్నావా? ఏ నోరు ముయ్యండి. మీరెన్నిసార్లు దీన్ని ఏడిపించలేదు? అప్పుడెప్పుడైనా ఇలా ఏడ్చిందా? లేదమ్మా, ఏదో జరిగింది. లేదంటే ఇంతలా ఏడవదు. సునైనా, ఏం జరిగిందమ్మా? సునైనా చెప్పు, ఏం జరిగింది? ప్రణయ్ ఏమైనా అన్నాడా? చెప్పు సునైనా, ప్రణయ్ అనగానే ఎందుకలా చూసావ్? అతనేమైనా నిన్ను బాధ పెట్టాడా? లేదు లేదు, అతను నన్నేమి అనలేదు. అతనికి నాకు సంబంధమే లేదు. సునైనా ఓకే ఓకే, అతను నిన్నేమనలేదు ఓకే. నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో అది చెప్పు. నేను అది చెప్పు సునైనా. అది అదే హాసిని రాలేదని. నాకు
చాలా బాధగా అనిపించింది. హాసిని రాలేదని దాని గురించి ఇంతలా ఏడుస్తున్నావా? అవును, మనందరం ఇంత చెప్తున్నా గాని హాసిని ఎందుకు వెళ్ళడం లేదు? మనల్ని శత్రువులా ఎందుకు చూస్తుంది? ఇప్పుడు అక్క బర్త్డే కూడా రాలేదు. అది తలుచుకుంటేనే బాధతో మనసు పిండేస్తోంది. హాసిని గురించి నువ్వింత బాధపడటమేంటి సునైనా? మరి లేదంటే మనందరికంటే చిన్నది కదక్క, తరుణిని ఇంతలా బాధ పెట్టచ్చా? ఏ హాసిని రాకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలీదా? అదేం లేదు సునైనా. హాసిని గురించి నేనెందుకు బాధపడతాను? తను ఒకరింటికి వెళ్ళిపోయిన మనిషి. తనకి కుదిరితే వస్తుంది, లేదంటే రాదు. తను రాకపోతే మనమే కేక్ కట్ చేశాక వాళ్ళింటికి వెళ్ళి కేక్ తినిపిద్దాం. సునైనా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నేను కూడా రెడీ అవుతాను. హ్యాపీగా కేక్ కట్ చేద్దాం, సరేనా? అమ్మయ్యా, ఇప్పుడు నీ బాధ తీరిందా? ఇక తయారవ్వు. అనవసరంగా కంగారు పెట్టేశావు. నేనింకా ఏదన్నా జరగరాని దారుణం జరిగిపోయిందేమోననుకొని భయపడిపోయాను. రెడీ అవ్వు, పదమ్మా. సునైనా, రెడీనా? బాగుంది నీ డ్రెస్. నీ మెల్లో చైన్ ఇది. నీ మెల్లోకి ఈ చైన్ వేసుకో. నాకేం వద్దక్క, నా బ్యాగ్లో నా చైన్ ఉంది కదా, అది వేసుకుంటాను. అది నీ డ్రెస్ మీదకి దానికంటే ఇది బాగుంటుంది. మరి నువ్వేం వేసుకుంటావు? నీ చైన్ ఉంది కదా, అది వేసుకుంటాను. నాకది సూట్ అవుతుంది. నేనొచ్చింది కూడా దానికోసమే. సరే అక్క, తీసుకో. అక్క, నేను తీసిస్తాను. సునైనా, ఇది నీ బ్యాగ్లో ఎందుకుంది? అది 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 నీకు కారు పుడుతూ పనేంటి? ఇది నీ బ్యాగ్లో ఎందుకుంది? సునైనా, నిన్నే అడుగుతుంది. ఓపెన్ చేసిన కారం ప్యాకెట్ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? దీంతో నీకేం అవసరం? అయినా ఇది
మన ఇంట్లో వాడే కారం కూడా కాదు. అసలు ఎక్కడిది ఇది నీకు? చెప్పు సునైనా, ఏం జరిగింది? అక్క అక్క అది అది ఏ, ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు? ఏమిందో చెప్పు. అది నేనొకటి చెప్తాను, నువ్వు నన్ను ఏమన్నావు కదా. చెప్పు సునైనా, ఏం జరిగింది? అది అది నేను సేఫ్టీ కోసం ఆ కారపొడి అంటే ఆ ప్యాకెట్ మొత్తం నా బ్యాగ్లో పెట్టుకున్నాను. నువ్వా? అవును, నేనే అక్క, నేనే. ఆఫీస్కి వెళ్తున్నాను కదా, గబుక్కున ఏ వెధవైన మీదకొస్తే వాడి నుంచి నన్ను రక్షించుకోవడానికి నాకు ఇది ఈజీ వేలా అనిపించిందక్క. ఈ కారపొడి వాళ్ళ కళ్ళల్లో కొట్టి నన్ను నేను కాపాడుకోవచ్చని. మంచి ఆలోచన. వెరీ గుడ్ సునైనా. నువ్వింత ధైర్యంగా కారుపొడి పెట్టుకోగలిగావంటే ఖచ్చితంగా నీలో చాలా మార్పు వచ్చింది. నీలో ఈ మార్పు రావాలని మేమంతా కోరుకునేది. ఇంత మంచి మార్పు వచ్చినందుకు నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పాలి కానీ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదక్క, అది ఒక ఆడపిల్ల బ్యాగ్లో ఇలాంటివి పెట్టుకోవడానికి ఒప్పుకుంటారో లేదో తెలియక భయమేసి. భలే దానివే. ఇంకా నీకేమైనా జరిగిందేమో అని నేను టెన్షన్ పడిపోయాను. నాకేం జరుగుతుంది? సరే, త్వరగా రా. అక్క, నీ శారీ సూపర్. థ్యాంక్ యూ కళ్యాణి. అవునక్క, స్కూల్లో టీచర్స్ అంతా నీ బర్త్డే కోసం స్పెషల్గా ఏదైనా అరేంజ్ చేశారా? ఏం చేస్తారు? విశేష్ చెప్తారు. అంతేనా? కేక్ కట్ చేయడం లాంటివేమీ లేవా? అలాంటివేం లేవు. అన్నట్టు మీ చైర్మన్ గారు, అదే చరణ్ గారు నీకు విషెస్ చెప్పారా? లేదు. అదేంటి ఆయన చెప్పకపోవడం ఏంటి? ఏ, చెప్పాలని రూలేం లేదు కదా. అలా కాదక్క, ఆయన ఎప్పుడు నిన్నో ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారు కదా. ట్రీట్ చేయడం ఏంటి? నువ్వో ఫ్రెండ్ అని చాలాసార్లు ఆయనే చెప్పారని నువ్వు మాతో చెప్పావు కదా. అయితే ఆయన నా బర్త్డే గుర్తుపెట్టుకోవాలని లేదు కదా. అంటే చరణ్ గారికి నీకు ఏమైనా గొడవలు జరిగాయా? ఏ కళ్యాణి, నీ పోలీస్ బుద్ధి నా మీద చూపించుకు. నేనేం చూపించట్లేదక్క, కానీ చరణ్ గారు. ఏయ్ నోర్మి. మాటి మాటికి చరణ్ గారు అని ఒకటే టాపిక్. వేరే ఏం లేదా మాట్లాడటానికి? నేను రేఖ విషయంలో కొంచెం సీరియస్ అయ్యాను కదా, ఆయన హర్ట్ అయినట్టున్నారు, అందుకే చెప్పలేదనుకుంటా. అక్క, నాకు నిజం చెప్పు, చరణ్ గారు నిన్ను విష్ చేస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా లేదా? నిజంగా నిజం చెప్పు. అమ్మ, నువ్వు, సునైనా, అమ్మమ్మ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారని ఎలా ఎదురు చూశానో అలాగే చరణ్ గారు కూడా విష్ చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఆయన కూడా ఫ్రెండ్ కదా. కానీ ఆయన విష్ చేయలేదు. గుర్తులేదేమో. మనంతట మనమే గుర్తు చేసి మరీ విశేష్ చెప్పించుకోలేం కదా. వదిలే కళ్యాణి. ఎరా, భోజనం చేయమంటే వద్దన్నావు, ఇందుకేనా? ఎందుకు? వారాహి బర్త్డే పార్టీకి వెళ్ళి వారాహిని విష్ చేసి డిన్నర్ చేసొద్దామని
ముందే ప్లాన్ చేసుకున్నావు కదూ. ఈ విషయం నాకు చెప్పొచ్చు కదరా. సర్లే, నాకు చెప్పకపోతే చెప్పకపోయావులే గాని వారాహికి మాత్రం నా బర్త్డే విషెస్ చెప్పు. డాడీ, నేను వారాహి ఇంటికి వెళ్తున్నానని నీ కల్లో కనిపించి చెప్పానా? రేయ్, నేను నీ బాబున్రా. నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుసుకోలేనా? అవునా? సరే, అయితే ఇప్పుడు ఏమనుకున్నానో చెప్పు. అబ్బా వద్దులే గాని నువ్వు ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పరా. పబ్కి. పప్పుకా? నిజంగా పబ్కే వెళ్తున్నావా? డాడ్, అసలు నీ గొడవ ఏంటో చెప్పు డాడ్. ఈరోజు వారాహి బర్త్డే అని తెలిసి కూడా నువ్వు పబ్కే వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? అవును. రేయ్, అసలు నీకేమైందిరా? ప్రేమించానన్నావు, మీ అమ్మని ప్రేమించినంతగా ప్రేమించానన్నావు. మీ అమ్మ మీద నీకున్న ప్రేమ ఇంతేనా? డాడ్, ఏ, మీ అమ్మ మీద నీ కోపం వస్తే ఇలాగే చేస్తావా? డాడ్, నువ్వేం మాట్లాడుతున్నావు? రే, నా నోరు మూయించడం కాదురా, ముందు ఆ అమ్మాయి ఫీలింగ్స్ని అర్థం చేసుకో. ఏంటి ఇప్పుడు నా ఫీలింగ్స్ని తనేమైనా అర్థం చేసుకుందా? చరణ్ గారికి నా మీద కోపం తగ్గలేదనుకుంటా. కనీసం విష్ కూడా చేయలేదు. మీ చెల్లికే నీకు బర్త్డే విషెస్ చెప్పాలని లేనప్పుడు నువ్విచ్చిన కేకు మేవెందుకు తింటాం? నువ్వు చాలా ఆశగా హాసినికి కేక్ తినిపిద్దామని వచ్చావు. మీరు తీసుకెళ్ళిచ్చిన హాసిని కేక్ తిందాం, కానీ మీ చెల్లి చేత ఆ కేక్ నేను తినిపించగలను. ఏంటి? నువ్వు పెడితే హాసిని తింటుందా? హే హాసిని,